నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే రోడ్డు ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి. అయితే ఇందులో అతి వేగంగా వెళ్ళే వాహనాలకే ఈ ప్రమాదాలన్నీ అవుతున్నాయి. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే నిన్న మేడిపల్లిలో ఒక పిల్లర్కి ఢీకొన్న కారు, అందులో 8 మంది విద్యార్థులు. సో అసలు అక్కడికక్కడ 2 విద్యార్థులు అయితే చనిపోవడం జరిగింది. సో దీని మీద మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు అతివేగం దీనికి మెయిన్ రీజన్ అవుతుంది. సో ఇప్పుడు మీరు ఇందాక చూసారు, అది ఎంత వేగం అంటే అది గుద్దుకున్న స్పీడ్ చూసుకుంటే అక్కడెక్కడ గుద్దుకుంటే దాని టైర్స్ ఎంత ముందుకు వచ్చాయో మనం చూసాము. సో ఏంటంటారు ఈ అతివేగం గల కారణాలు ఏంటంటారు? వీళ్ళు జల్సాలు చేస్తూ అంటే అదొక స్పీడ్ థ్రిల్స్ అన్నట్టుగా స్పీడ్ వెళ్తేనే బాగుంటుందని చెప్పి స్పీడ్ వెళ్ళి ఇట్లా మరణం అంచులకు వెళ్తున్నారా ఏంటి అసలు ఇది? చూడమా, ఈ పిల్లలందరి చావులకు కారణం తల్లిదండ్రులే. వాళ్ళే పిల్లలని ఏమి అనడానికి లేదు. నువ్వు చెప్పినా వినే వయసు కాదు అది, నువ్వు తన్ని చెప్పినా వినే వయసు కాదు అది. సీరియస్లీ నువ్వు మోటివేట్ చేసి చెప్పినా వినే వయసు కాదు. పేరెంట్స్ ఎందుకు తప్పు అవుతుంది? అడిగిందల్లా ఎందుకు కొనిస్తున్నావు నువ్వు? వాడికి మీసాలు రాకముందే బండి అంటాడు, కారు అంటే కారు, ఎటుపోతున్నాడో అడగవు, ఫోకస్ చేయరు, అసలు సూపర్వైజ్ చేయరు. ఏమనాలి? ఇప్పుడు 3 అక్క చెల్లెలదైతే యాక్సిడెంటల్ సిచ్యువేషన్, ఆ తండ్రి శోకం వర్ణనాతీతం. దాన్ని నేను ఏమనలేవు. యాక్సిడెంటల్ సిచ్యువేషన్స్ అంటే మన చేతుల్లో ఉండదు, అవునా? బాధపడతావు. బస్సులు కాలిపోయినా ఇంకేమైనా యాక్సిడెంటల్ సిచ్యువేషన్స్, లోయలో పడిపోయినా యాక్సిడెంటల్ సిచ్యువేషన్సే. కారణం ఎవరైనా కానీ యాక్సిడెంటల్ సిచ్యువేషన్స్. ఇప్పుడు 10th పాస్ అవ్వగానే లైసెన్స్కి ఎక్కువ తక్కువ అర ఇటు ఉన్నోడికి నువ్వు బండి కొనిచ్చేస్తున్నావు. మీ పేరెంట్స్కి చెప్పాలనుకుంటున్నా, వీళ్ళు బండ్లు కొన్నప్పుడు ఏం బండ్లు కొనేవాళ్ళో తెలుసా? స్ప్లెండర్ కొనేవాళ్ళు, లేదా ఇంకొంచెం అటు ఇటు ప్యాషన్ అదే పాత రోజుల్లో. కొంత రీసెంట్ డేస్లో అంటే ఫాదర్స్ మదర్స్ వీళ్ళు ఏం చేస్తుంటే యాక్టివానో జూపిటరో ఇవి కొంటున్నారు. ఎందుకంటే ఇంటికి అనుకూలంగా ఉంటుంది, ఎవరైనా నడపవచ్చు, గేర్లు ఇదేముండదు, ఏమైనా వస్తువులు తెచ్చుకోవడానికి సౌలభ్యంగా ఉంటుంది, ఫ్యామిలీ నీట్గా వెళ్ళొచ్చు రావచ్చు. చిన్నపిల్లలు ఉంటే ముందు నిల్చుంటారు, ఇంతే. అవునా? అవును. స్ప్లెండర్లు కొన్నప్పుడు కూడా పద్ధతిగా నాన్న అమ్మ పిల్లలు వెళ్ళేవాళ్ళు. 40,000-60,000 కంటే ఎక్కువ వెళ్ళేవాళ్ళు. వాళ్ళ నాన్న ఇట్లా వెళ్ళేవాడా? లేదు మా, పద్ధతికి వెళ్ళేవాళ్ళు, పద్ధతికి వచ్చేవాళ్ళు. మరి మీ పిల్లలకి మీరు బండ్లు కొనిచ్చాలనుకున్నప్పుడు వాడు ఏది అడిగితే అది ఎందుకు కొనిస్తున్నావు? నువ్వు ఏది అడిగితే అది ఎందుకు కొనిస్తున్నావు? ఆడికి ఇట్లా నడుపుడే కావాలి, డుగు 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 సౌండ్లు కావాలి, ఇట్లా నడపాలి. నీ కొడుకుకి నువ్వు బండి కొనిచ్చేది ఎందుకు? అవునా? డాక్టర్ అవుతాడనో ఇంజనీర్ అవుతాడనో ఎంసెట్ ర్యాంక్ వస్తుందనో కానీ నీ మైండ్లో ఉన్న ఆశ అది. అవునా? నువ్వు కొనిచ్చే వస్తువులన్నీ వాడు సర్కస్ జోకర్ అవుతాడు. వాడు చేసేవన్నీ సర్కస్ విన్యాసాలే. మనుషులు ఎవడు అట్లా చేయడమా? జాబ్ చేయాలనుకున్నాడు ఎవడు చేయడు ఈ విన్యాసాలు. ఇప్పుడు పొద్దున్న 6 గంటలకు వెళ్తారు, ఏ రోడ్డు ఖాళీ ఉంటే ఆ రోడ్డు ఈడిలాంటి తోకమట్టగాలి ఇంకో 10 మంది అక్కడికి వచ్చి రేసులు. అమ్మ వెళ్ళొస్తా, ఎక్కడికి వెళ్తున్నావురా పొద్దున్న? అడగండి మా ఒక్కసారి. బండి ఎందుకు అంత పొద్దున? ఏదైనా పని ఉందా? ఏం పని ఉందో అడగండి. నీకు ఎందుకులే అంటారు. ఎందుకులే అంటే కుదరదు, చెప్పాలి. చెప్పకపోతే మీరు అసలు పెంచకండి, వదిలేయండి మీ పిల్లల్ని దయచేసి. ఇంకా ఏం చెప్పాలి చెప్పు? హాస్టల్లో పడేయండి, లేదా కట్టేయండి ఇంట్లో. ఏడుస్తారేమో, అలుగుతారేమో, అలగని, ఏడవని, నష్టమేం లేదు. కరగకు, తిండి మానేస్తాడు, మానని. నిన్ను బ్లాక్మెయిల్ చేయడానికి వాడు తిండి మానేస్తాడు. ఆకలేస్తే 2 ముద్దలు ఆడే తింటాడు, నువ్వు లేనప్పుడో లేకపోతే బయటికి వెళ్ళావు. కానీ కొంతమంది విద్యార్థులు ఏంటంటే వాళ్ళు అక్కడ ప్రెజర్ తట్టుకోలేక స్టడీస్ అంటే అక్కడ వాళ్ళు పెట్టే ప్రెజర్స్ తట్టుకోలేక వాళ్ళు కూడా సూసైడ్ చేసుకుంటున్నారు. అది వేరే విషయం లే, అనోదేద్దాం. ఇప్పుడు మనం యాక్సిడెంట్ సిచ్యువేషన్కి వస్తే హాస్టల్లో పడేసే వాళ్ళని మనం ఏం అనలేము. అంటే ఇక నువ్వు ఇక్కడ నీకు బండి కొని నువ్వు హాస్టల్లో పడేస్తా అంటే మోటివేట్ చెయ్యండి, లేదా ఇంట్లో కూర్చోబెట్టుకో, హాస్టల్ వదిలే. కానీ బండి కొనీకు. సరే, బండి గురించే ఇంత మాట్లాడుతున్నామా? కారు ఎందుకుమా? బీటెక్ పిల్లలకి మొన్న 4 పిల్లలు చనిపోయారు. మొన్నే 4 పిల్లలు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు 8 మంది వెళ్ళారు. వీళ్ళు గుద్దితే ఇక్కడ బోడుప్పల్ దగ్గర, మేడిపల్లి పోలీస్ స్టేషన్ కిందకి వస్తుంది. బోడుప్పల్ దగ్గర పిల్లర్ నెంబర్ 97కి గుద్దింది ఇది. ఈ 1888 వెహికల్, పెద్ద XUV 7 సీటర్ వెహికల్లో 8 మెంబర్స్ హ్యాపీగా వెళ్తున్నారు, ఆనందంగా వెళ్తున్నారు. వీళ్ళకి అరుపులు కేకలు అన్నీ కావాలి. తాగున్నారో లేదో తెలియనప్పుడు నేను అనలేను, బట్ తాగి కూడా కొంతమంది వెళ్తున్నారు. ఎందుకంటే ఫ్రీడమ్ వచ్చిందని చెప్పేసి 4 అందరు ఒకే వయసులో ఉన్నప్పుడు గట్టిగా గుద్దింది.
2 చనిపోయారు, 3 చచ్చిపోవాలా వద్దా అని ఆలోచిస్తున్నారు, మిగతా 3 ఏదో చిన్న గాయాలతో బయటపడ్డారు. దీనంతటి కారణం వీళ్ళ పేరెంట్సే, అవుట్ అండ్ అవుట్. వై? బికాజ్ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోమటిరెడ్డి గారి సిచ్యువేషన్ ఒక పెద్ద మా రాజకీయ నాయకుడికి జరిగింది కాబట్టి అందరం మాట్లాడుకున్నామంటే ఆయనకి ఏదో అయిందని చెప్పుకున్నామని కదా నా ఉద్దేశం. మిగతా వాళ్ళు నేర్చుకోవాలి, అట్లా వెళ్ళొద్దు. కోట శ్రీనివాసరావు గారు అక్కడికే వస్తున్నా, ఇంటర్వ్యూలు చూస్తున్నారు. కోట శ్రీనివాసరావు గారు, బాబు మోహన్ గారు లాంటి వాళ్ళని సిచ్యువేషన్స్ మనం ఎన్ని చూసాం. అండ్ నారాయణ గారి కొడుకు కూడా, ఎగ్జాక్ట్లీ కొడుకు. అండ్ నౌ ఇంకొక విషయము, దీన్నేంటి ఇప్పుడు వీళ్ళు సెలబ్రిటీస్ ఇలా చెప్తున్నారంటే వదిలేద్దాం. పెద్ద అయినా తెలుసో తెలుగు హరికృష్ణ గారికి ప్రమాదం జరిగినా కూడా మీరందరూ సినిమాలు చూసే జూనియర్ ఎన్టీఆర్ గారు ఎక్కడికి వచ్చినా లాస్ట్కి వేగంగా వెళ్ళకండి, మీకోసం మీ ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తున్నారు. బిగ్ బాస్ అప్పుడు చెప్పారు, ఫాదర్ అలానే చనిపోయారు, వాళ్ళ అన్నయ్య కూడా అలానే చనిపోయారు కాబట్టి మా ఇంట్లో జరిగినట్టు మీకు జరగొద్దండి, వెళ్ళండి. ఎక్కడ వినిసేస్తున్నారు మా, ఎవడు వింటున్నాడు? సరే వాళ్ళు వినరు, నేను వాళ్ళని ఏమన్ను. ఎందుకు వినట్లేదు అంటే వాడి వయసు అలాంటిది, వాడు వినడు. నేను వినొద్దు అని ఫిక్స్ అయిపోయే వాడు ఆ వయసుని దాటాలని ట్రై చేస్తాడు. ఆ వయసు దాటిన తర్వాత 26, 27, 30కి వచ్చేటప్పుడు వాడికి అర్థమైద్ది టీనేజ్లో చేసే పొరపాట్లన్నీ. సరే అప్పుడు రియలైజ్ అవుతాడు తర్వాత సంగతి. బట్ ఆవేశంలో ఉన్నప్పుడు నువ్వు కొట్టినా తిట్టినా వినడు అన్నప్పుడు నువ్వు వాటికి దూరంగా ఉంచు, ఇవ్వకు. అండ్ సరే ఇంకోటి, ఒకప్పుడు డబ్బుంటేనే బండి కొనేవాళ్ళు, అవునా? లేకపోతే కొనేవాళ్ళు కాదు, డబ్బు ఉంటేనే టీవీ, ఫ్రిడ్జ్ అన్నీ, లేకపోతే లేదు. ఇప్పుడు ఆడెవడో ఈఎంఐలో ఇచ్చేస్తున్నాడు కదా అని చెప్పి లోవర్ మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా నా కొడుకు బండి ఇవ్వాలనుకో. నీ అనుకోవడంలో తప్పు లేదు మా, అనుకో. నీ కొడుకు కూడా మీ ఎదురింట్లో పెద్ద బిల్డింగ్ కొడుకు ఎలా వెళ్తున్నాడో నా కొడుకు కూడా అలాగే బండి మీద వెళ్తున్నాడు, సంతోషం. పద్ధతి గల బండ్లు కొనివ్వండి, ఇంతింత లావు బండిలు, ఇట్లా కూర్చునేవి. ఆడికి మోజు ఉంటుంది, ఆడు అడుగుతాడు. అమ్మ ఇదైనా అంతే అదైనా అంతే, మహా అయితే 2 ఈఎంఐలు ఎక్స్ట్రా ఉంటాయని వాడు నేను కన్విన్స్ చేస్తాడు. మీరు కన్విన్స్ అవ్వకండి దేనికి. ఏ ప్యాషన్లో పల్సర్లలో పోతే నామూషియా ఏమ్మా, నామూషి ఇది, అది కూడా అయిపోయింది తెలుసా బండ్లు, నామూషి. అట్లాంటి బండ్లలో పోవద్దన్నమాట, అది నామూషి. అది హీరో, స్ప్లెండర్లు సేఫ్గా వెళ్ళండి, తప్పే ఉంది. హ్యాపీగా ఫ్యామిలీ వాళ్ళు ఇప్పటికీ నడుపుతున్నారు. కట్నాలు కూడా అవే ఇచ్చేవాళ్ళమ్మా. నువ్వు అడిగిన ప్రతి బండి ఇవ్వరు కట్నాలు, ఎందుకంటే సేఫ్ బండి అని షోరూమ్ వాడు చెప్తాడు కాబట్టి. నడపడం సేఫ్, పైగా బడ్జెట్ ఫ్రెండ్లీ. అంటే ఏదన్నా చిల్లచితక ఏమన్నా రిపేర్లు అయినా సరే 100లో అయిపోతాయి. మరి లక్షలు ఖర్చు కాకుండా ఈ బండ్లకి మరమ్మతులు చేయాలన్నా డబ్బులు ఎక్కువ. ఇంకోటి చెప్పండి, ఇంత లావు బండి వాడు ఇంత పీలికుంటాడు, దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తాడు నాకు తెలియదు. నిజంగా గ్రేట్ పాపం. వాడి తప్పు లేకున్నా సరే పొరపాటున అటుబడ్డ ఈ కాలు ఇరుగుద్ది, ఇటుబడ్డ ఈ కాలు ఇరుగుద్ది. అడికాలు ఇంతే ఉంటుంది, ఆ బండి ఇంత ఉంటుంది. చెప్పు, లేపలేవు దేనికి? నువ్వు అడుగుతున్నావు కదా, వాళ్ళు ఇస్తున్నారు, అడుగుతున్నావు, కొంటున్నావు. అంటే స్టేటస్ మ్యాటర్స్ అయిపోయింది. స్టేటస్ మ్యాటర్స్ వాడికి ఏం స్టేటస్ మా, టీనేజ్ పిల్లడికి స్టేటస్ ఏంటి? ఇప్పుడు నేను ఈ మాట అనొచ్చో లేదో ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా, చాలా మంది పేరెంట్స్ కూడా ఏంటంటే ఎంత లగ్జరీ ఐటమ్ ఇస్తే వాళ్ళకి కూడా అంత లగ్జరీగా ఫీల్ అవుతున్నారు. పిల్లల చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ కాదు ఐఫోన్ ఉండాలి, అది కూడా లేటెస్ట్ సిరీస్ ఉండాలి. అండ్ బండ్లు కూడా ఎట్లా అంటే 3 lakhs 4 lakhs బండ్లకి 3 lakhs 4 lakhs బండ్లు అంత ఉండాలి. అసలు 2 wheeler కి 3 lakhs 4 lakhs పెట్టడం ఏంటి నాకు అర్థం కాదు. అదే గోల్డ్ లేకపోతే సిల్వర్ తీసుకోవచ్చు. ఆడపిల్ల ఉంటే ఖచ్చితంగా గోల్డే కొంటారు, ఆ పిల్లకి ఏం కొనివ్వరు మళ్ళీ. పాపం నీకెందుకే స్కూటీ మీద వెళ్ళు, గోల్డ్ కొంటాం, పెళ్ళికి ఉపయోగపడుతుంది. మగాడు కదా వీడు, అలుగుతాడు, ఇంటికి రాడు, నేను పోతున్నా పో అంటాడు, ప్లేట్ ఇసిరేస్తాడు. దానికోసం అని చెప్పేసి వీళ్ళు కొంటారు. సరే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ బండి వరకు మనం మాట్లాడుకున్నాం. కార్ ఎందుకు ఇస్తావమ్మా పిల్లలు? అది ఇంకా ఎన్ని లక్షలు, అది లక్షలు వదిలేయి, సెకండ్ హ్యాండ్ కార్. వాడే కొంతమంది తెలివితేటలు ఎక్కువైపోయాయి. అవునా అమ్మ, ఫస్ట్ 3.5 లక్షల బండికి నేను కన్విన్స్ చేస్తాడు. నువ్వు డబ్బులు తెచ్చిన తర్వాత వాడి ఐడియా మారుద్ది. 3.5 లక్షలు పెట్టి ఇట్లా వర్షంలో ఎండలో పోవడం ఎందుకమ్మా, కార్ అనుకో ఇట్లా వెళ్ళొచ్చు, వెనకాల 2 ఫ్రెండ్స్ కూర్చోవచ్చు అని ఆలోచన వస్తుంది వాడికి, పక్కన గర్ల్ ఫ్రెండ్ కూర్చోవచ్చు. డబ్బులు వచ్చాక ముందే చెప్తే కారా ఎందుకురా అంటారు కదా, అన్నా కదా, భయం ఎక్కువ. అట్లా కన్విన్స్ చేసి కొనిపించుకునే వాళ్ళు ఉన్నారు. కార్లు ఎందుకు కొనిస్తారు మా, మూతి మీద మీసలు లేని బీటెక్ పిల్లలే అందరూ. 21, 22 కార్లు ఇస్తారా మీరు? వాడు ఏం చేస్తున్నాడు చెప్పు, ఓపెన్ టాప్ వెళ్ళి హే అంటున్నాడు, కిటికీలోకి వెళ్ళి తలబెట్టి నవ్వుతున్నాడు, ఆ డోర్ తీసేసి అదేంటి ఏవేవో రీల్స్ చేస్తున్నాడు, దాని మీద విన్యాసాలు, అటు జొయ్యి అని తిప్పడం, వాడు సడన్గా దిగడం, వెనకాల తిరుగుతూ ఉంటే వీడికి ఒక సెల్ఫీ.
దీనికోసమేనా? కాదు కదా. కారు ఈ రోజు రేపు లగ్జరీ కాదు, ఇట్స్ ఎ నీడ్. మనకి ఫ్యామిలీ ఎటన్నా వెళ్ళడానికి నీడ్, ఎటు వెళ్ళడానికి పద్ధతిగా ఎక్కడికైనా వెళ్ళడానికి, లేదా మొగుడు ఎవరైనా ఆఫీస్కి వెళ్ళడానికి, అంతే. ఊరికే సిటీ అంతా బలాదూరు తిరగడానికి కాదు. కానీ వీడికి ప్రతిదానికి కారే. లేకపోతే కారు ఉన్న తర్వాత అప్పుడు మళ్ళీ కన్విన్స్ చేసి బండ్లు కొనిపిస్తారు. ఇప్పుడు నువ్వు ఐఫోన్ల సంగతి మాట్లాడుకుంటే ఫస్ట్ ఐఫోన్ వస్తుంది 1,00,000, తర్వాత చెవిలో పెట్టుకునేటివి కూడా ఈ కంపెనీ అయితేనే ఆ మజా వస్తుంది. అవే మళ్ళీ అవి ఎంత కాస్ట్ ఉంటాయి, మళ్ళీ ఇక్కడ ఇట్టిట్ల అనేది కూడా ఈ కంపెనీ ఉంటేనే ఆ మజా వస్తుంది. తర్వాత అంటే వర్క్ ల్యాప్టాప్ ఉండకపోతే నడవదు నాన్న, అది కూడా ఇదే కావాలి. వీటన్నిటికీ ఆ సిరి కావాలి, హే సిరి, ఆ ముద్ద రౌండ్ది ఒకటి సరిపోయింది. ఇప్పుడు మజా, అసలు అదేం మజో. ఈ మజా నువ్వు అన్నీ పూర్తిగా నేర్చుకునే లోపే సిరీస్ మారిపోతుంది. మళ్ళీ 40,000-50,000 వేలు పెట్టి అది కావాలి, ఇది వద్దు నీకు, ఇంకా అది వచ్చేసింది మార్కెట్లోకి. నువ్వు ఎంకరేజ్ చేసినంత కాలం వీళ్ళు అడుగుతానే ఉంటారు, మీరు ఎందుకు ఇస్తున్నారు అంటే ఏముంది, ఈఎంఐయే కదా. మీరు కన్విన్స్ అయితే వాళ్ళు చెడిపోరు, ఆ పిల్లలు అవసరమే లేదు. ఇప్పుడు చనిపోయి ఏ పిల్లల్ని నేను ఏమి అన్ను, అతివేగం మీద వెళ్ళే వాళ్ళని ఎవరిని ఏమన్నా, ఎందుకంటే నువ్వు చెప్పినా కూడా వాడు విండు, ఎవ్వరు విండు. నా కూర్చోబెట్టి 10 మంది ఈ వయసులో మీకు బండి నాకుతారే చెప్పొచ్చామంటారు, అసలు కొట్టి కూడా పోతాడు. నాకు ఎందుకు చెప్తున్నావు నీతులన్నీ తెలుసా? ఎవ్వరు వినరు. కాబట్టి మారాల్సింది పేరెంట్సే. ఇవ్వడం మానేయండి, వాళ్ళకి కన్విన్స్ అవ్వడం మానేయండి. మీకు మీ పేరెంట్స్ కొనివ్వలేదే, మరి మీ పిల్లలకి మీరు ఎందుకు కొనిస్తున్నారు? అంటే మేము ఆ రోజు అంత బాధపడ్డాం కాబట్టి మా పిల్లలు అలా ఉండొద్దని అని కన్విన్స్ అవ్వద్దు, అర్థమైందా? ఆ రోజు నువ్వు బాధపడ్డ రోజు మీ పేరెంట్స్ కొనివ్వాలనుకున్నా అవి మీకు అందుబాటులోనే ఉండవు. బంగారం అడిగినా కూడా, నువ్వు ఆ రోజు బంగారం అడిగినా కూడా మీ నాన్న కొనివ్వడానికి 10,000-15,000 ఉండేది. ఇప్పుడు నువ్వు ఏది అడిగినా రేట్లు మన చేతుల్లో లేవు, పైగా ప్రమాదాలు ఎక్కువ. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, సిటీ చుట్టూ విశాలమైన 6 పలకల రోడ్లు వేసాము అంటే ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి రవాణా సౌకర్యం ఫ్రీగా ఉండాలని, గూడ్స్ అండ్ సర్వీసెస్ చక్కగా వెళ్ళాలని దాని ఉద్దేశం. అంతేగాని నిన్ను జుయ్యని వెళ్ళమని కాదు, ముందు టైర్ పైకి లేపి. నీకోసం కట్టలేదు అది గుర్తుపెట్టుకో. మనకి కావాల్సిన దాని అవసరం దానికి ఉంటుంది. రాత్రుల పూట వెళ్ళేసి దీన్ని అడిదిపి రాత్రిపూట రోడ్లు ఖాళీగా ఉన్నాయంటే ఎవడు తిరగొద్దని అర్థం. నిన్ను స్పీడ్గా వెళ్ళమని కాదు, నువ్వు స్పీడ్గా వెళ్ళడానికి అందరు రోడ్లు ఖాళీ చేసి ఎవడింట్లో వాడు తలుపులేసి పడుకున్నాడని కాదు దాని అర్థం. ఇవన్నీ వాడికి చెప్పిన అర్థం కావు. పేరెంట్సే వెనకాల ఉండి రాత్రులు ఎక్కడికి వెళ్ళినా పంపించకుండా, కారు తీసుకెళ్తే ఎక్కడికి వెళ్తున్నావురా అని అడిగి సూపర్వైజ్ చేయండి. లేకపోతే ఏంటి, ఇప్పుడు ప్రాణాలు పోతే ఏడుస్తేది ఎవరమ్మా? వీడి ప్రాణం పోయినా కాదు, వదిలేసే, సరే ప్రాణాలు పోలేదు, ఆ కారు 2 వక్కలైనా ఏడ్చేది పేరెంట్సే కదా, అవునా? వస్తువు పాడైనా ఏడ్చేది పేరెంట్సే, మనిషికి ఏదైనా ఏడ్చేది పేరెంట్సే. ఎందుకు చెప్పు? రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.